అత్తాకోడళ్ళ చీరల దుకాణం. అత్తాకోడళ్ళు కాంతం కవితలు తమ ఇంటి హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఊర్నుండి కవిత బాబాయ్ కొడుకు, ఆమెకు తమ్ముడైన హడావిడి శ్రీను చేతిలో చీరల కట్టొకటి పట్టుకునొచ్చి, అకా బాగున్నావేంటే? ఏండే అత్తయ్యగారు బాగున్నారా? శ్రీను, మేం బాగున్నాం కాని నువ్వేంట్రా ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేశావు? మా అక్కను చూడ్డానికి ఎవరికి చెప్పి రావాలి? సర్లేగాని సూరత్లో మా సుబ్బుగెళ్ళాడా? ఆణ్ణి ఓ 100 చీరలు అట్రారా, పండక్కి మా ఆడబిడ్డలకి ఎట్టుకుంటానంటే అట్టుకొచ్చాడు. అదిగో నీకోసం కొన్ని అట్టుకొచ్చాను. ఈట్లో నీకేం నప్పుతాయో 1-2 చీరలు తీసుకోవే. అత్తగారు మీరు కూడా తీసుకోండి, సూరత్ చీరలండే. అంటే ఈ అక్కకి 1-2 చీరలేనా తమ్ముడు? అయ్యి బాబోయ్, నువ్వంత సెంటిమెంట్ పెట్టేకే బాబు. కావాలితే ఈ మొత్తం చీరలు నువ్వే తీసుకో, నీకన్నా ఎక్కువెట్టే బాబు అంటూ తన పేరులో ఉన్న ఆ హడావిడితో ఆ ఇంటిని కాసేపు సందడిగా మార్చేశాడు. అలా చుట్టంగా వచ్చిన శ్రీను కాస్త ఎంగిలిపడినాక, అక్కా ఈ ఊళ్ళో అల్లాబాబ్జీ గారు కొడుకున్నాడు కదా, ఆడేనే నత్తోడు, మనకు మంచి క్లోజింగ్ ఫ్రెండ్ కదా, ఆని చూసిపోదామని వచ్చాను. వత్తా నీకోసం సూరత్ చీరలట్టుకొచ్చాను. సూరత్ చీరలే. అబ్బా తెచ్చావులేరా నువ్వు నీ హడావిడి. సర్లే, నువ్వు ఈ చీరల పనిలో ఉండు, ఈలోపు నేను ఆడి దగ్గరికెళ్ళొచ్చేత్తను అంటూ తన పని మీద తను బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అత్తాకోడళ్ళు ఆ చీరల కట్టం తెరిచి కింద పరుచుకుని ఒక్కో చీర చూసుకుంటూ ఉన్నారు. ఇంతలో పక్కింటి అమ్మాజీ సడన్ గా వచ్చేసింది. ఆమె అలా వచ్చేసరికి ఆ అత్తాకోడళ్ళకి ఆ చీరలని దాచే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆ అమ్మాజీకి అంత చీరల పిచ్చి. కాంతం వదినా, ఏంటి నాకు చెప్పకుండా సూరత్ చీరలు అమ్మకం మొదలెట్టేశారా మీ అత్తాకోడళ్ళు? అబ్బే అలాంటిదేం లేదు వదినా. మా కవిత వాళ్ళ తమ్ముడు ఊర్నుండి వస్తా ఓహో ఊర్నుండి వస్తా చీరలు తెచ్చాడా? అయ్యో మీరమ్ముతున్నారా? సరే అయితే నేనొక 2 చీరలు తీసుకుంటాను, ఎంతకిస్తున్నారేంటి అని ఆ చీరలన్నీ అమ్మకం కోసమని అనుకుని ఆశగా చూస్తూ అడిగేసరికి కోడలు కవితకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అందుకే బదులివ్వబోతున్న తన అత్తగారిని వారించిన కోడలు, సూరత్ చీరల సంగతి మీకు తెలియనేముందిలే పిన్నిగారు. 100 రూపాయల నుండి 4000 రూపాయల వరకు ఉంటాయి కదా. ముందు మీకు నచ్చిన చీర తీసుకోండి, రేటప్పుడు మాట్లాడుకుందాము అంటూ ఏదో చుట్టం చూపుగా వస్తూ తెచ్చిన చీరలతో చీరల దుకాణం తెరిచేసింది ఆ కోడలు. తన కోడలు ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం ఏంటో అర్థంకాక కాంతం అలా తెల్లముఖం వేసుకుని చూస్తుంది. కాసేపటికి ఉన్న ఆ కాసిని చీరల్లో అమ్మాజీ 2 చీరలు సెలెక్ట్ చేసుకుని వాటికి రేటు మాట్లాడుకుని, కాసేపాగి ఇంటికొచ్చేయి అమ్మాయి కవిత, ఈ చీరల డబ్బులిచ్చేస్తాను. మీ దగ్గర డబ్బులెక్కడికి పోతాయి పిన్నిగారు? ఈ మిగిలిన చీరలు కూడా అమ్మకానికే ఉంచాము, ఎవరికైనా కావాలంటే చెప్పండి అంటూ అమ్మాజీని సాగనంపింది. అప్పుడు కాంతం అయోమయంగా, కోడలా ఏంటే మీ తమ్ముడు ప్రేమగా నీకోసం ఏవో 4 చీరలు తెస్తే నువ్వేంటి ఆ చీరలు అమ్మకానికి పెట్టేశావు? ఏమో అత్తయ్య, ఒక్కసారిగా ఆవిడొచ్చి అడగటంతో అలా అనాలనిపించింది అనేశాను. అయినా మా శ్రీనిగాడికి మంచి మంచి చీరలిప్పించే ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారత్తయ్య. అలాంటప్పుడు మనమెందుకు చీరల దుకాణం పెట్టుకోకూడదు? ఆలోచన మంచిదే కాని ఈ ఊర్లో చీరల దుకాణమంటే అంత బాగా సాగుతుందంటావా? నేను ఎక్కడో విన్నానత్తయ్య. అసలు వ్యాపారంలో నష్టం లేని వ్యాపారం, తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారం ఏంటంటే చీరల వ్యాపారమే అంట. ఎందుకొచ్చిందో నా బుర్రకి దేవుడు ఈ ఆలోచనిచ్చాడు. మా సీనుగాడితో నేను మాట్లాడతాను కాని మనం చీరల దుకాణం పెట్టేద్దామత్తయ్యా అంటూ కోడలు పెట్టిన ప్రపోజల్తో అత్తగారు కూడా సరే అంది. అంతే, అత్తాకోడళ్ల చీరల వ్యాపారం కోసం నిర్ణయం అలా క్షణాల్లో అయిపోయింది. ఇక ఆ తర్వాత హడావిడి శ్రీనుతో తన చీరల దుకాణం విషయం చెప్పడంతో అతను, బాలేదానివేక్క, నువ్వు చీరల దుకాణం పెట్టుకుంటానంటే నేనా మాత్రం సపోర్టింగ్ చేయనా ఏంటి? నీకు ఏ రకాల చీరలు కావాలి చెప్పో, అక్కడ లోడింగ్ చేయించేసి ఇక్కడ అన్లోడింగ్ చేయించేస్తాను. తెలుసు కదా మనతో మామూలుగా ఉండదు మరి అంటూ తన స్టైల్లో తను హడావిడి చేశాడు హడావిడి శ్రీను. ఇక అతి తక్కువ పెట్టుబడులతో చాలా రకాల వెరైటీ చీరలను తెప్పించారు ఆ అత్తకోడళ్ళు. అదే ఊళ్ళో ఒక మంచి సెంటర్లో ఒక షటర్ అద్దెకి తీసుకుని తమ చీరల దుకాణం సెటప్ చేసుకున్నారు. ఎలాగో ఆ ఊరికి ఆల్ ఇండియా రేడియో లాంటి అమ్మాజీ చేత బోనీ కొట్టిన వ్యాపారం కదా, అందుకే అత్తాకోడళ్ల చీరల దుకాణానికి ఆమెనే ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్గా చేసుకున్నారు. అమ్మాజీ పిన్నిగారు,
చిన్నగా ఉండాల్సిన మా చీరల వ్యాపారాన్ని ఇలా చీరల దుకాణం పెట్టేంత పెద్దదిగా చేసిన మీకు నేనొక ఆఫర్ ఇస్తున్నానండి. మీ ద్వారా మాకు ఎక్కువ వ్యాపారం జరిగిందంటే మీకొక మంచి చీర గిఫ్ట్గా వస్తుంటుందండి. ఏంటమ్మాయ్, నిజమే నన్ను చెప్పేది? ఇందులో అబద్ధం ఆడేదేముంది పిన్నిగారు? మీ చేతి బోని ఎంత మంచిది కాకపోతే మా వ్యాపారం ఇంత పెద్దగా పెట్టుకుంటాను చెప్పండి అంటూ కాసేపు అమ్మాజీని పొగిడేసి పంపించారు. అప్పుడు అత్తగారు కాంతం తన కోడలతో, అంటే కోడలా, ఆ అమ్మాజీకి అంత పెద్ద ఆఫర్ ఇచ్చేశావు. దానికి ఉత్తపుణ్యానికి చీరలిస్తే మనకి నష్టం కాదు. చూడండత్తయ్యా, మనం కొత్తగా చీరల దుకాణం పెట్టుకున్నాము. పైగా మనం ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయం కాబట్టి మన చీరల అమ్మకం గురించి ఊర్లో నలుగురికే కాదు 4 ఇళ్లల్లోకి కూడా తెలియాలంటే ఇలాంటి వాళ్ళకి అలాంటి ఆఫర్లివ్వాలి. ఈవిడే కాదు, ఊర్లో ఇంకా 4-5 ఉన్నారు ఇలాంటి బ్రాండ్ అంబాసిడర్ అమ్మాజీలు. వాళ్ళని కూడా మన చీరల దుకాణానికి పిలిచి ఇలా ఏదో ఒక ఆఫర్ ఇస్తేనే కాని త్వరగా మన వ్యాపారం పుంజుకోదు. అలా అయితే కోడలా, ఈ ఆఫర్ నాక్కూడా ఇస్తావేంటే? నేను కూడా నాకు తెలిసిన జనంలో మన వ్యాపారాన్ని పెంచుతాను. మీకైతే వాళ్ళకన్నా పెద్ద ఆఫర్ ఇస్తానత్తయ్యా, 1+1 ఆఫర్ అని తన అత్తగారికి కూడా ఒక సూపర్ ఆఫర్ ఇచ్చింది. మామూలుగానే ఆడవాళ్లంటే చీరల పిచ్చి ఎలా ఉంటుందో మనకి తెలుసు కదా. అలాంటిది ఒక్క మాట చెబితే చాలు ఊరికినే చీర వస్తుందంటే ఊరుకుంటారా వాళ్ళు? అందుకే అత్తాకోడళ్ల చీరల దుకాణంలో చీరల అమ్మకాలు జోరందుకున్నాయి. ఒకే నెలలో 2 సార్లు చీరలలోళ్ళు తెప్పించారు వాళ్ళు. కాని ఒకరు బాగుపడుతుంటే కన్నెర్రపడేవాళ్లు ఉండటం సహజం కదా ఈ రోజుల్లో. అలా అదే ఊళ్ళో ఎన్నో ఏళ్లుగా చీరల వ్యాపారం చేసుకుంటున్న కొండన్న అనే వ్యాపారికి ఇలా అత్తాకోడళ్ల కొత్త చీరల దుకాణం సక్సెస్ అవటం ఇష్టం లేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఉంటున్న అతని దుకాణంలో ఇలా అత్తాకోడళ్లలాగా ఎప్పుడూ ఆఫర్లు పెట్టలేదతను. అందుకే అతని వ్యాపారం చాలా కాలంగా మందకోడిగా సాగుతుంది. ఈ అత్తాకోడళ్ల చీరల దుకాణం పెట్టి అట్టట్టా ఉన్న నా చీరల వ్యాపారాన్ని మొత్తానికే దెబ్బతీసేలా ఉన్నారు. ఎలాగైనా వీళ్ల చేత ఇక్కడ దుకాణం తీయించేయాలి అని కాస్త కన్నింగా ఆలోచించి ఆ ఊరి పెద్ద చేత పర్మిషన్ లేకుండా ఇలా దుకాణం తెరిచి చీరల వ్యాపారం చేసుకోకూడదు అనే వంకేదో పెట్టించి ఆ అత్తాకోడళ్ల చీరల దుకాణాన్ని మూయించేశారు. కాని అప్పటికే చీరల వ్యాపారం జోరు మీదుండటంతో చాలా స్టాకుని ముందే తెప్పించి దుకాణంలో పెట్టించుకున్నారు వాళ్ళు. కోడలా, ఇప్పుడు ఏం చేద్దామే? వ్యాపారం బాగుంటుంది కదా అని ఎప్పుడూ లేనంత స్టాక్ తెప్పించుకున్నాం మనము. ఇక్కడ చూస్తే ఆ కొండన్న సచ్చినోడు మన చీరల దుకాణానికి ఎసరు పెట్టేశాడు. కంగారు పడకండత్తయ్యా, బాలవేలితో బాలకన్నే పొడవాలి మనము. ఆ పెద్ద మనిషితో ఈ పెద్ద మనిషి ఏం చెప్పించాడు మనకి? అనుమతి లేనిది ఈ ఊర్లో దుకాణం పెట్టి చీరల వ్యాపారం చెయ్యకూడదు అని, అంతే కదా? ఇక నుండి మనమలా సెంటర్లో షాప్లో కాకుండా మన ఇంట్లోనే చీరల దుకాణం పెట్టుకుందాము. ఎలాగో మనకి చీరల దుకాణం వ్యాపారం ఉన్నాయని ఈ ఊర్లోనే కాక ఈ చుట్టుపక్కల ఊర్లోకి కూడా పాకింది కదా. వాళ్ళే మన ఇంటిని వెతుక్కుంటూ వస్తారిక నుండి. మరి ఇంట్లో కూడా వ్యాపారం చేసుకోడానికి అనుమతుండాలని ఆ సచ్చినోళ్ళంటే, ఆ పెద్ద మనిషి భార్య కూడా ఇంట్లో సరదాగా పావురాలని చిలకల్ని అమ్ముతుంది కదా. ఆ వ్యాపారం మీద ప్రభుత్వానికి కంప్లైంట్ ఇస్తామని బెదిరిస్తాం. కావాలంటే మన చీరల్లో కస్టమర్స్తో ఒక అబద్ధం కంప్లైంట్ ఇప్పిద్దాము. ఆయన భర్త పక్షులతో పాటు అప్పుడప్పుడు నెమళ్లను కూడా అమ్ముతున్నాడు అని. అంటే బ్లాక్మెయిల్ చేస్తావేంటే? మన చీరల దుకాణం జోలికొస్తే ఏమైనా చేస్తాను అంటూ ఇకపై ఎంత తెలివిగా తమ చీరల దుకాణం నడపాలో అంతే తెగువగా ఉంది ఆ కోడలు. ఇక ఆ తర్వాత తమ ఇంట్లోనే ఆ అత్తాకోడళ్ళు చీరల దుకాణాన్ని చాలా చక్కగా నడుపుకోసాగారు. వాళ్ల వ్యాపారాన్ని చూసి ఏడవటం తప్ప వ్యాపారాన్ని ఆపలేక అటు కొండన్న కాని ఆ ఊరి పెద్ద కాని లోలోపల ఏడ్చేవాళ్లు. ఆ విధంగా అత్తాకోడళ్ల చీరల దుకాణం చాలా చక్కగా క్లిక్కయింది. ప్రియా తన పిల్లల్ని పోషించుకోడానికి రోజూ ఆ ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచినీళ్ల బావి నుండి బిందెల్లో నీళ్లు తీసుకుని సైకిల్ మీద ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి నీళ్లు పోస్తూ వారిచ్చిన డబ్బులని పొదుపుగా వాడుకుంటూ తన 2 పిల్లల్ని చదివిస్తూ ఉంది. ఎప్పటిలానే ఆమె ఆ రోజు కూడా పొద్దున్నే బావి దగ్గరికి వెళ్లి బిందెల్లో నీళ్లు నింపి సైకిల్ మీద ఊర్లోకి వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా వర్షం మొదలైంది. అరే,
ఏంటిది? ఉన్నట్టుండి వర్షం మొదలైంది. ఈ వర్షంలో నీళ్లను ఎవరైనా కొంటారో లేదో అని అనుమానంతో ప్రియా ఊర్లోకి వెళ్లి ఒక ఇంటి దగ్గర ఆగింది. అమ్మా, వీరమ్మా, నేను ప్రియని. బావి దగ్గర నుండి నీళ్ళు తీసుకొచ్చాను అంటూ వర్షంలో తడుస్తూనే గట్టిగా అరుస్తూ ఉంది. ప్రియా మాటలు విని వీరమ్మ ఇంట్లో నుండి బయటకొచ్చింది. ప్రియా, ఏమీ అనుకోకమ్మా. నిన్నటి వరకంటే ఎండాకాలం కాబట్టి నీ దగ్గర నీళ్లు కొనవలసి వచ్చింది. ఇక ఇప్పుడు ఎలాగో వానలు మొదలయ్యాయి కదా, ఇక మాకు నీళ్లు పోయినవసరం లేదు. మా బావిలోనే నీళ్లు పడతాయి అని వీరమ్మ నీళ్లు వద్దు అని చెప్పడంతో ప్రియకి చాలా బాధ అనిపించింది. అలా వీరమ్మ ఇంటి దగ్గర నుండి వర్షంలో తడుస్తూ తాను తీసుకొచ్చిన నీళ్లని అమ్మడానికి అందరి ఇంటికి వెళ్ళింది. కాని అందరూ ఇది వర్షాకాలం కాబట్టి నీళ్లు అవసరం లేదని చెప్పారు. ఇక చేసేదేమీ లేక ప్రియా ఆ నీళ్ల బిందెలతో ఇంటికి వెళ్ళిపోయింది. ఇంట్లో ప్రియా పిల్లలు ఇల్లు పైకప్పు నుండి నీళ్లు కారుతూ ఉండటంతో నీళ్లు పట్టడానికి అక్కడక్కడా గిన్నెలు పెడుతూ ఉన్నారు. అమ్మా, వచ్చావా? చూడమ్మా, వర్షానికి మన ఇల్లు ఎలా చెరువైపోయింది. వర్షం మొదలైనప్పటి నుండి తమ్ముడు, నేను ఇద్దరం ఇదిగో వర్షం నీళ్లు కారే దగ్గర గిన్నెలు పెడుతూనే ఉన్నాము. ఈ గిన్నెలు వర్షం నీటితో నిండిపోతూనే ఉన్నాయి. అవునమ్మా, ఈ పనిలో పడి మేము రోజు స్కూల్కి కూడా వెళ్లకుండా ఉన్నాము. మనం ఒక మంచి ఇల్లు కట్టుకుందామమ్మా అని పిల్లలు వారి బాధ చెబుతూ ఉంటే ప్రియకి తన భర్త గుర్తుకొచ్చాడు. మీ నాన్న బ్రతికి ఉంటే మీకీ కష్టాలు వచ్చేవి కాదు. మనమంతా ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. అలా ప్రియా మనసులో తన భర్తని తలుచుకుని బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ప్రియా అత్తగారు కాంతం గొడిగేసుకుని వచ్చింది. తనని చూడగానే పిల్లలు సంతోషంగా ఆమె దగ్గరికి వెళ్లి కౌగలించుకున్నారు. నానమ్మా, నానమ్మా, ఈరోజు మేము తినడానికి ఏం తీసుకొచ్చావు? మేము చెప్పిన చాక్లెట్లు తెచ్చావా? మీరు చెప్పడం, నేను తీసుకురాకపోవడం ఆ పిల్లలు. ఇదిగోండి మీ చాక్లెట్లు అంటూ కాంతం తను తీసుకొచ్చిన చాక్లెట్స్ని పిల్లలకిచ్చింది. అది చూసి ప్రియా, అత్తయ్య, మీకెన్నిసార్లు చెప్పాను పిల్లలు అడిగినవన్నీ తెచ్చివ్వకూడదు అని. అమ్మా ప్రియా, నీకు నేను ఏది ఇచ్చినా ఎలాగో తీసుకోవు. కనీసం పిల్లలకి ఈ చిన్న చిన్న ఆనందాలైనా తీరనివ్వమ్మా అని చెప్పింది. ఆ పలకరింపుల తర్వాత ప్రియా ఆ వర్షంలోనే మెల్లిగా తన ఇంట్లో ఉన్న పొయ్యిని వెలిగించి అత్తగారికి టీ పోసిచ్చింది. ఇక వారిద్దరూ ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకుంటూ, అమ్మా ప్రియా, ఈ వర్షంలో నీ పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఇక్కడ ఉండడం అవసరమా చెప్పు? మన ఇంటికి వచ్చేయమ్మా. ఏ ముఖం పెట్టుకొని రమ్మంటావత్తయ్య? జరిగిన విషయాలన్నీ మర్చిపోయి రమ్మంటావా? ఒకవేళ వచ్చినా ఆ దివ్య నన్ను, నా పిల్లల్ని సంతోషంగా ఉండనిస్తుందా? మీరు నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలని అనుకుంటే అది వెంటనే మీ మనసులో నుండి తీసేయండి. అది జరిగే పని కాదు అంటూ ప్రియా చాలా బాధపడుతూ ఉంది. అత్తగారు ప్రియకి ఏమీ చెప్పలేక ఆ వర్షంలో ఆటో తీసుకుని తన ఇంటి దారి పట్టింది. అప్పుడు కాంతం అసలు ఒకప్పుడు జరిగిన విషయాలు ఆలోచిస్తూ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం కాంతం కొడుకు రాహుల్ ప్రియని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రాహుల్ కుటుంబం చాలా డబ్బున్న కుటుంబం కాగా ప్రియా కుటుంబం మాత్రం చాలా పేద కుటుంబం. ప్రియాని పెళ్లి చేసుకుని రాహుల్ తన ఇంటికి తీసుకుని వెళ్లగా రాహుల్ చెల్లెలు దివ్య వారిద్దరిని చూసి చాలా కోపంగా, అన్నయ్య, అసలు ఏంటి నువ్వు చేసిన పని? నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎన్నో గొప్ప సంబంధాలొస్తూ ఉంటే నువ్విలా కూటకి గతిలేని దాన్ని పెళ్లి చేసుకొనొస్తావా? దివ్య, సరిగా ఆలోచించి మాట్లాడు. నేను ప్రియని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను. ఇక నుండి తను నీకు వదినా. తను నీకు భార్య కావచ్చు, కాని నాకు మాత్రం మన ఇంట్లో పని చేసే పని మనిషితో సమానం అంది. అలా దివ్య ప్రియని నానా మాటలు అంటున్నా కూడా ప్రియ మాత్రం తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. కాని ఆడపడుచు రోజూ ఆ వదినమ్మని ఏదో రకంగా తిడుతూనే ఉండేది. ఒకరోజు రాహుల్ ప్రియా దగ్గరికి వెళ్ళి, ప్రియా, నాకు తెలుసు నువ్వు ఈ ఇంట్లో సంతోషంగా ఉండటం లేదని. నీకు సమ్మతమైతే మనం ఈ ఇల్లు వదిలేసి వేరే ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతాం. కానీ మనం సెటిల్ అయ్యే వరకు కొద్దిగా కష్టాలు పడవలసి ఉంటుంది. ఏవండి, నేను చిన్నప్పటి నుండి కష్టాల్లోనే పెరిగాను. వాటితో పోలిస్తే ఇక ముందొచ్చేవి మనకి కష్టాలే కాదు అంటూ ప్రియా రాహుల్కి ధైర్యమిచ్చింది. అలా వారా ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయారు.
కొన్ని సంవత్సరాల తర్వాత వారికిద్దరు పిల్లలు పుట్టారు. ప్రియా, ఇక మనం ఇన్ని రోజులు పడ్డ కష్టాలన్నీ ఒక్కొక్కటి తీరిపోయే సమయం వచ్చేసింది. ఇక మన జీవితంలో కష్టాలు బాధలు అనేవి ఏవీ ఉండవు. నాకు మంచి జాబ్ దొరికింది, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటూ రాహుల్ ఎంతో సంతోషంగా ప్రియకి చెప్పి తన బండి మీద ఆఫీస్కి బయలుదేరాడు. కాని మధ్యలో ఒక యాక్సిడెంట్ జరిగి రాహుల్ చనిపోయాడు. కొన్ని రోజుల తర్వాత కాంతం ప్రియా ఇంకా తన పిల్లల్ని తీసుకుని ఇంటికొచ్చింది. ప్రియను చూసిన దివ్య, వచ్చిందమ్మా మహాతల్లి. వీడు దీన్ని ఏ గడియలో చూశాడో కాని అప్పట్నుండి వీడికి దరిద్రం పట్టుకుంది. ఇప్పుడు వీణ్ణి ఏకంగా చంపేసి మన ఆస్తి కోసం మన ఇంటికొచ్చింది. దివ్య, అసలు ఏం మాట్లాడుతున్నావు? పాపం, తన భర్త చనిపోయాడు అని తన బాధలో ఉంటే నువ్వేంటి ఆస్తి అది ఇది అని మాట్లాడుతున్నావు? వాడి చావు మన అందరికంటే ఆమెకే ఎక్కువ బాధిస్తుంది. బాధ ఆమెకా? ఎక్కడుంటుందమ్మా? ఎలాగో అన్నయ్య చనిపోయాడు కదా, ఇక ఈ ఆస్తంతా అనుభవించొచ్చని చాలా సంతోషపడుతుంది. దివ్య, నేను మీ అన్నయ్యని ఈ ఆస్తిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. మీ అన్నయ్య కోసమే నేను ఇంట్లో అడుగు పెట్టాను. ఇప్పుడు ఆయనే లేడు. అలాంటప్పుడు ఈ ఇంట్లో నేనుండవలసిన అవసరం లేదని అర్థమైంది అంటూ ప్రియ తన పిల్లల్ని తీసుకుని బయటకొచ్చేసింది. ఇదంతా ఆటోలో కూర్చుని కాంతం గుర్తు చేసుకుని బాధపడింది. అంతలో తన ఇల్లు కూడా వచ్చేసింది. ఇంట్లోకి వెళ్లటంతోటే, నీకెన్నిసార్లు చెప్పానమ్మా దీని ఇంటికి వెళ్ళకూడదని? నా మాట వినవు నువ్వు. ఇలా అయితే మళ్ళీ ఏదో ఒక రోజొచ్చి మన ఆస్తి కావాలి అని అడుగుతుంది చూడు. అబ్బబ్బా, అసలు నీతో ఉండడం కంటే నా కోడలతో ఉండటమే నయ్యమే. ఎప్పుడు చూడు డబ్బు డబ్బు అంటావు. నీకు బంధాల విలువ తెలీదు. నేను ప్రియ దగ్గరికి వెళ్ళిపోతున్నా అంటూ కాంతం మళ్ళీ ఆ వర్షంలో ప్రియా ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పింది. అలా కొన్ని రోజుల తర్వాత వర్షాలు భారీగా కురుస్తూ ఉండటంతో దివ్య ఇంటి పక్కన ఉన్న నది కట్ట తెగిపోవటంతో ఆ వరద దాటికి దివ్య ఇల్లు కొట్టుకుపోయింది. దివ్య కూడా ఆ వరదలో కొట్టుకుపోతూ ఉండగా అప్పుడే అటుగా వెళ్తున్న ప్రియ ప్రాణాలకి తెగించి వరద నీటిలోకి దూకి తన ఆడపడుచును కాపాడి తన ఇంటికి తీసుకుని వచ్చింది. కొన్ని రోజులు ప్రియ దివ్యాని కంటికి రెప్పలా చూసుకుంది. అప్పుడర్థమయ్యింది దివ్యాకి వదినమ్మ మంచి మనసు గురించి. ఒక ఊర్లో మామిడి తోట ముసలయ్య అనే రైతున్నాడు. ఎన్నో ఏళ్లుగా అతను తనకున్న కొద్దిపాటి మామిడి తోటలో పండే చక్కటి మామిడి పళ్ళని అమ్ముకుని ఆ వచ్చే సంపాదనతో తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాడు. నిజానికి ముసలయ్యది చాలా మంచి మనస్సు. అందుకే అతనికి ఉన్న ఆ చిన్న మామిడి తోటలో కేవలం 3 నెలలు పండే ఆ మామిడి పంట అతని కుటుంబానికి ఏడాది మొత్తం ఆధారమవుతుంది. ఇదిలా ఉంటే ముసలయ్య ఇంటి పక్కనే కమలమ్మ అనే ఇల్లాలు ఉంటుంది. ఆమెకు ఉన్నన్ని ఆస్తులు, పొలాలు, తోటలు ఆ చుట్టుపక్కల ఊర్లలో మరెవరికీ ఉండవు. అంత స్థితిపరురాలైన కమలమ్మకి ఈ ముసలయ్య అన్నా అతని కుటుంబం అన్నా అస్సలు గిట్టేది కాదు. అందుకే ఎప్పుడూ వాళ్ల మీద ఏడుపుతో ఉండేది. ఒకరోజు కమలమ్మ భర్త ఆమెతో ఇలా అంటాడు. ఏమే కమలా, ఎప్పుడు ఆ ముసలయ్య ఇంటి మీదనా నీ కన్ను? అయినా మనతో పోల్చుకుంటే వాళ్ళకున్నదంతే, వాళ్ళు తినేదంతా. చెప్పు, అలాంటి వాళ్లతో మనకి పోటీ ఎందుకే అని అన్నాడు. అప్పుడు కమల కోపంతో ఇలా అంటుంది. చాలే ఆపవయ్యా, పెద్ద చెప్పొచ్చావు గాని మనకున్న ఆస్తులేంటో, మనకి తరతరాలుగా ఉన్న పేరేంటో నాకు తెలీదా? అలాంటిది మన గురించి ఈ ఊళ్ళో తిప్పి కొడితే 100 మందికే తెలుసు. అదే ఆ ముసలయ్య మాత్రం మామిడి తోట ముసలయ్య అని ఈ ఊరు మొత్తం తెలుసు. పక్క ఊర్లో కూడా మామిడి తోట ముసలయ్య అంటే ఇట్టే గుర్తుపడుతున్నారు. ఇది చాలదా నేను వాళ్ల మీద పడి ఏడవడానికి? ఆయన డబ్బు ఆస్తి ఉన్న మనలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోకుండా అక్కడికక్కడ సర్దుకొని బ్రతికే ఈ ముదనష్టపు మోకని గుర్తుపెట్టుకుంటారయ్యా ఈ మాయదారి జనం అని అంటుంది. అప్పుడు తన భర్త ఇలా బదిలిస్తాడు. చూడు కమలా, మనం ఎంగిల్ చేత్తో కాకిని కూడా తోలం. అదే ఆ ముసలయ్య తనకున్న దాంట్లోనే అవసరం అని అడిగితే సహాయపడతాడు, కష్టం అంటే తీరుస్తాడు. అతని మంచి మనసు వల్లే అతన్ని అందరూ తలుచుకుంటారు గాని ఆస్తుందనో ఇంకేదో ఉందని కాదు. ఇంకా ఆపుతావా నీ భజన అంటూ భర్తని కసురుకుంటుంది కమల. ఈ విధంగా తనకున్న దాంట్లోనే పక్కవారి గురించి ఆలోచిస్తాడు ఆ ముసలయ్య. అందుకే ఆ పేరు వల్లే మామిడి తోట ముసలయ్య అంటే అందరికీ అభిమానం. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. మళ్లీ మామిడి పళ్ల సీజన్ రాగానే ఎప్పటిలాగానే
ముసలయ్య చీకటి పడగానే తన తోటకి వెళ్ళటానికి సిద్ధమవుతాడు. అప్పుడు అతని పెద్ద కూతురు లావణ్య ఇలా అంటుంది. నాన్నా, ప్రతిసారి మామిడి సీజన్ వచ్చేసరికి పగలంతా ఇంట్లో ఉంటావు, రాత్రి అయ్యేసరికి తోటలో పడుకుంటావేంటి? చెట్లకి కనీసం పూత కూడా రాలేదు కదా, ఇప్పటి నుండి ఎందుకు కాపలా అని అంటుంది. అప్పుడు ముసలయ్య ఇలా అంటాడు. చూడమ్మా, మన అదృష్టం కొద్దీ ఆ దేవుడి దయ మన మీద పడింది. అందుకే నేను రాత్రిళ్ళు తోటకు వెళితేనే నయం అని అనటంతో చిన్న కూతురు లహరి ఇలా అంటుంది. మాకేం అర్థం కాలేదు నాన్నా. అప్పుడు ముసలయ్య చిన్న నవ్వు నవ్వి పిల్లలిద్దరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పేసి తను మామిడి తోటకి వెళ్తాడు. అలా అతను ఇంటి నుంచి బయటికి వెళ్లటం చూసిన పక్కింటి కమల తనలో తాను ఇలా అనుకుంటుంది. ప్రతి ఏడాది ఈ ముసలయ్య ఏడాది మొత్తం సరిపోయేంత మామిడి దిగుబడి ఎలా సాధిస్తున్నాడు? అసలు ఇతను వెనకున్న రహస్యం ఏంటో, రాత్రిళ్ళు ఇతను తోటకెళ్లి చేసే పనేంటో ఇవాళ తేలిపోవాలి అని కమల అనుకుంటుంది. ముసలయ్యకు తెలియకుండా అతని వెనకాలే ఫాలో అయ్యింది. ముసలయ్య తన తోటకి చేరుకున్నాక ఆ వెన్నెల వెలుగులో చేతులు జోడించి దండం పెట్టుకోగానే ఆకాశం నుంచి ఒక మాయా మామిడి పండు ఎగురుతూ వచ్చి ముసలయ్య ముందు నిలుస్తుంది. ఆ మాయా మామిడి పండు ముసలయ్యని ఇలా పలకరిస్తుంది. నేస్తం, ఎలా ఉన్నావ్? మళ్ళీ నీకు నా మహిమను పంచే సమయం వచ్చేసింది. చెప్పు, ఈ ఏడాది నీకు ఎంత దిగుబడి కావాలి? నాకు పెద్దగా ఆశలేమీ లేవు మాయా మామిడి. ఈ ఏడాది నా 2 పిల్లలకి పెళ్లిళ్లు చేద్దామనుకుంటున్నాను. అంతేకాకుండా నా చిన్ననాటి స్నేహితుడికి ఒక ఆపరేషన్ చేయించాలి. వాడు డబ్బులు లేక చాలా కష్టపడుతున్నాడు. ఈ ఏడాదికి ఈ అవసరాలు తీరితే చాలు. తప్పకుండా నేస్తం, నువ్వు కోరుకున్నట్టే నీ 2 కూతుళ్ళకి ఘనంగా పెళ్లి చేసేంత డబ్బుని, నీ స్నేహితుడి వైద్యానికి సరిపోయే డబ్బుని, దాంతో పాటు దానం చేసే చెయ్యి కదా నీది, దానికి హద్దేముంటుంది. అందుకే అలా ఎదుటివారి సహాయాలకి వెనకాడనంత డబ్బు నీకు ముట్టే అంత కాపిస్తాను ఈ ఏడాదికి అని చెప్తుంది. ఇదంతా చాటుగా వింటున్న కమలమ్మకి విషయం అర్థమవుతుంది. అప్పుడు కమలమ్మ ఇలా అనుకుంటుంది. అంటే ఈ ముసలయ్య దగ్గర ఇంత డబ్బు రావడానికి కారణం ఈ మాయ మావిడా? అందుకే 3 నెలల్లోనే ఏడాదికి సరిపోయే డబ్బుని ఆ మామిడి దిగుబడి రూపంలో అది ఇస్తుంది, వీడు తీసుకుంటున్నాడు. చెప్తా వీడి సంగతి. ఎలాగైనా ఆ మాయా మామిడిని నా సొంతం చేసుకుంటే ఇక ఎప్పటికీ నా మాటకే ఎదురుండదు అని కమలమ్మ స్వార్థంగా ఆలోచిస్తుంది. ఆ మాయా మామిడి పండుని తన సొంతం చేసుకోవాలి అనుకుంటుంది. అందుకే ప్రతిరోజు ముసలయ్య తన తోటకు వెళ్ళినప్పుడు మాయా మామిడి పండు అక్కడికి రావటం, రాత్రికి రాత్రే చక్కటి రుచికరమైన పెద్ద పెద్ద మామిడి పండ్లని ఆ చెట్లకు కాయించటం, ఉదయం లేచేసరికి కూలీలతో ముసలయ్య ఆ చక్కటి మామిడికాయలని దింపించటం, మార్కెట్లో అమ్మటం, ఇలాగే చక్కగా సాగిపోతూ ఉంటుంది. ఇదే అదను అనుకున్న అత్యాశ కమలమ్మ ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఒకరోజు రాత్రి ఎప్పటిలాగానే మాయా మామిడి ముసలయ్య తోటలోకి వస్తుంది. అప్పటికి ముసలయ్య అక్కడ కనిపించకపోవటంతో ఇలా అనుకుంటుంది. ఇదేంటి, నా నేస్తం ఈ రోజు ఇంకా రాలేదు. సరే, తను వచ్చే వరకు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాను అనుకుని అక్కడ ఒక పెద్ద రాయి ఉంటే దాని మీద వాలి నిద్రలోకి జారుకుంటుంది. అప్పటికే ముసలయ్య తోటకి వచ్చిన కమలమ్మ ఎప్పటిలాగా సమయానికి వచ్చిన ముసలయ్యకి మత్తుమందిచ్చి పడుకోబెట్టి ఇలా అనుకుంటుంది. ఈ ముసలయ్యగాడు వస్తాడని, తనని లేపుతాడని ఆ మాయా మామిడి నిద్రపోతుంది కదా, ఇదే మంచి సమయం. దానికి కూడా మత్తిచ్చేసి నా తోటలోకి తీసుకెళ్లి కట్టేస్తాను. నేను అడిగినన్ని మామిడి పళ్ళు ఇచ్చే వరకు ఈ మాయా మామిడి పండుని వదలను అనుకుని ఒక కర్చీఫ్లో మత్తుమందు చల్లుకొని నిద్రపోతున్న మాయా మామిడి దగ్గరకు వెళ్లి తన ముక్కు దగ్గర వాసన చూపించేసరికి నిద్రలో ఉన్న మాయా మామిడి మత్తులో పడుతుంది. అలా ఆ మాయా మామిడిని తన తోటకు తీసుకెళ్లి తాళ్లతో బంధిస్తుంది. తెల్లవారేసరికి మత్తు వదిలిన మాయా మామిడి తను బంధించబడిన సంగతి గుర్తించి ఇలా అంటుంది. ఎవర్రా నన్ను బంధించింది? అనగానే కమలమ్మ మాయామావిడి ముందుకొస్తుంది. నేనే మాయా మామిడి. ఇన్నాళ్ళు ఆ ముసలయ్యకి ఎలాగ అంతులేని దిగుబడిచ్చి ఆదుకున్నావో, ఇవాళ నుండి నాకు అలాగే నేను వద్దనేంత వరకు డబ్బు సంపాదించుకునే వరకు ఈ సీజన్లో మామిడి పండ్లు ఇవ్వు, లేదంటే నేను వదలను అని బెదిరించింది. అప్పుడు మామిడి పండు ఇలా అంటుంది. చూడు, నేను నువ్వు అనుకున్నంత మంచిదాన్ని కాదు.
ఈ మాయా మామిడితో ఆటలొద్దు. నన్ను వదిలేస్తే నీకే మంచిది, లేదా నువ్వు చేసిన తప్పుకి ఫలితం అనుభవిస్తావు అని హెచ్చరించిన కమలమ్మ మాయామావిడి మాట వినకుండా తనకి మామిడికాయలు ఇచ్చి తీరాలని పట్టుబడుతుంది. అప్పుడు మాయామావిడి తన నోరు తెరవగానే ఆ మామిడి తోటలోని మామిడి చెట్లన్నీ ఆ మాయామావిడి నోట్లోకి వెళ్లిపోతాయి. అలా తన కళ్ల ముందే ఎకరాల కొద్దీ మామిడి చెట్లు మొత్తం మాయామావిడికి ఆహారంగా వెళ్లిపోవటం చూశాక కమలమ్మకి బుద్ధొస్తుంది. ఇలా అంటుంది, ఆగు మాయామామిడి, ఆగు. నన్ను క్షమించు. అత్యాశతో నువ్వు ఆ ముసలయ్యకిచ్చిన వరాన్ని నేను దొంగిలించాలనుకున్నాను. కాని నువ్వు ఇంత శిక్ష నాకు వెయ్యొద్దు. దయచేసి నా తోటల చెట్లని బయటికిచ్చే. వీలుపడదు. నీ అత్యాశతో ఉన్నదానితో సరిపెట్టుకోకుండా పక్కవారి అదృష్టాన్ని దొంగిలించాలనుకున్నావు. అందుకే నీకు ఈ నష్టం కళ్ళ ముందే కనిపిస్తోంది. ఇకపై నీకు ఉన్నదానితో సరిపెట్టుకోవాలనే బుద్ధి నీకు రావాలి. అందుకే నీ చెట్లు నీకు ఇవ్వను అని మాయామావిడి చెప్పేస్తుంది. ఈ విధంగా ఒక అత్యాశ ఇల్లాలికి మాయామావిడి పండు బుద్ధొచ్చేలా చేస్తుంది. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.